కేటగిరీ వాళ్ళు ఎవరు చెప్పనా ఈ పీడ పోతారు ఆయన ఒక్కసారి అటెండ్ చేస్తారు మీటింగ్ ఉంటారట ఊకే సతాయిస్తుండు మీటింగ్ సతాయిస్తుండు ఎవరి శని పోతుంది ఎవరు కరెక్ట్గా పోతపోయని చెప్పి ఎంతమంది బలవంతంగా వచ్చింది వాళ్ళకి బలవంతంగా ఇష్టం లేకుండా అయిష్టంగా ఎంతమంది వచ్చిన వాళ్ళకి అయిష్టంగా అందరు ఇష్టంగా వచ్చిరా ఎందుకంటే అయిష్టంగా వచ్చిన వ్యక్తులు ధైర్యవంతున్నారు ఎందుకంటే గడుస్తున్నారు వాళ్ళు అక్కడ చేస్తే చేతులు లేకుండా గడుస్తున్నారు ఖచ్చితంగా లోపల నవ్వుకుంటారు వాళ్ళందరూ కానీ చేతులు లేపట్లేదు. ఒకప్పుడు నాకు కూడా ఈ వెస్ట్ బిజినెస్ అవకాశాన్ని 2018లో చెప్పినప్పుడు పట్టించుకోలే ఏ తొక్కలో బిజినెస్ ఏదైనా నడుస్తుంది ఈ సబ్లోకేషన్ బిజినెస్ నడుస్తుందా ఎవడా చెప్పింది ఇట్లాంటి కప్పులు మస్తు వస్తున్నాయి పోతున్నా ఇండియాలో ఆల్రెడీ ఉందా కదా ఇండియాలో ఇలాంటి కప్పులు చాలా వస్తున్నాయి పోతున్నా ఆల్రెడీ. నేను ఏమంటే ఇలాంటి నేను ఎవరు మోటివేషన్ చేయలేను ఎవరిని కన్విన్స్ చేయలేను ఎవరిని రిక్వెస్ట్ చేయలేను నాకు కూడా స్టేటస్ ఉంది నా స్టేటస్ తగ్గిపోతే మళ్ళీ నాకు కింద ఊడిపోతుంది నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటా కానీ నా స్టేటస్ మాత్రం తగ్గిపోవద్దు అవునా కదా ఇవన్నీ ఉంటాయి. 2018లో చెప్పినప్పుడు నాకు కూడా గన్ని మైండ్లో ఉండే అవి నెగిటివ్ థాట్స్ ఉంటాయి నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు ఇండియాలో వెస్టేజ్ కంపెనీ అనేది వెరీ సక్సెస్ఫుల్ గా ఆల్మోస్ట్ 4,800 కోట్ల టర్నోవర్ చేస్తుంది. ఇండియాలో నెంబర్ 1 కంపెనీ చాలా హ్యాపీగా 4,800 కోట్ల వ్యాపారం చేస్తున్నాం. ఇందాక సార్ మంచి గుర్తిస్తుంది సార్ ఇందాక లేట్ అవుతున్నాం. సిబిఐటి కాలేజీ వెళ్ళేటప్పుడు అసలు డైరెక్ట్ సేల్ మార్కెట్ అంటే ఏంటి డైరెక్ట్ సేల్ మార్కెట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ప్రెసెంట్ కంపెనీ వాళ్ళ టర్నోవర్ ఏంటి ఇవన్నీ చెక్ చేసినాం అంటే పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ చెక్ చేసినాం. ఈ రోజు డైరెక్ట్ సేల్ మార్కెట్ ఇండస్ట్రీలో మన వెస్టర్న్ కంపెనీ కాదు వేరే కంపెనీ ఉన్నాయి మిగతా కంపెనీ అన్ని ఏంటంటే చేంజ్ సిస్టమ్స్ కానీ లెఫ్ట్ రైట్ ఉంటాయి మిస్ మ్యాచ్ అయినందుకు డబ్బులు రావు. మిస్ మ్యాచ్ అంటే ఈడు 10 లక్షలు అయింది రైట్ సైడ్ 10 లక్షలు కావాలి బరాబరు అంటే 10 లక్షల రూపాయలు బరాబరు కాలేదనుకో పైన డబ్బులు మొత్తం పోతాయి శేషుడు కిందోడు బయట ఎంజాయ్ చేస్తారు ఉందా బాధ అన్నట్ట ఉంటే చాలా మంది ఉంటారు చేతిలో చాలా మంది ఉంటారు. రెండోది ఏంటంటే చేతిలో ఎవరైతే ఫస్ట్ జాయిన్ అయ్యారో వాళ్ళే గెలుస్తారు కింద ఎప్పుడు గెలవాడు ఇది ఓపెన్ ఫ్యాక్ట్. అట్లాంటి కంపెనీ చాలా ఉన్నాయి ఇండియాలో కానీ 14 కంపెనీలు మొత్తం ఉన్నాయని ఈరోజు ఇంక్లూడింగ్ వెస్టేజ్ కంపెనీ కౌంట్ చేసుకుంటే ఈరోజు డైరెక్ట్ సేలింగ్ మార్కెట్ టర్నోవర్ ఇండియాలో 22,000 కోట్ల వ్యాపారం చేస్తుంది. ఎంత 22,000 కోట్లు తక్కువనే కదా మీరు 22,000 కోట్ల కంపెనీ కొట్టినా మీరు వెస్టేజ్ ఉన్నందుకు క్లాస్ కొడుతున్నారు మీరు డైరెక్ట్ సేలింగ్ మార్కెట్ లో వెస్టేజ్ ఉన్నందుకు ప్రౌడ్ గా ఫీల్ పక్క చెప్తున్నా. ఎందుకంటే 22 కోట్ల వ్యాపారంలో ఆల్మోస్ట్ 40% ఓన్లీ వెస్టేజ్ కంపెనీ చేస్తుంది నియర్ బై 5,000 కోట్లు చేస్తుంది కంపెనీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. అంటే మిగతా 15,000 కోట్ల టర్నోవర్ అనేది వేరే కంపెనీ అన్ని కలిపి చేస్తే మన కంపెనీ వాళ్ళు ఒక్కరే 40% గ్రోత్ దాకా చేస్తున్నారు హ్యాపీనే కదా. ఈ కంపెనీ ఫ్యూచర్ ఎక్కువ కంపెనీ ఫ్యూచర్ ఏంటంటే 2030 వరకల్లా 1,00,000 కోట్ల వ్యాపారం చేయబోతుంది డైరెక్ట్ సేల్ మార్కెట్ 1,00,000 కోట్ల వ్యాపారం తక్కువనే ఎక్కువ మీకు కొంతమంది కనిపిస్తుంది ఏ కంపెనీ టర్న్ చేసి నాకేదో భయం అవునా కదా జాబ్ చేసిన ఒక మైండ్ ఇక్కడ ఏంటంటే 1,00,000 కోట్ల దగ్గర 22,000 కోట్ల వ్యాపారంలో 60% సార్ ఇందాక చాలా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిండు 60% అమౌంట్ ఎవరికి వస్తుంది ఇక్కడ మన అంటే ఎవరు నేను మన వాళ్ళు నేను ఖచ్చితంగా ఎందుకంటే సక్సెస్ లో చూసినా SUCCESS మా సార్ కరెక్ట్ కదా SUCCESS ఈ సక్సెస్ లో యువన్ తీసేయండి పలకడ చూద్దాం దాని మీద మొత్తం సు అవుతుంది లాస్ట్ కాడ ఏమన్నా తుస్మా అయిపోతుంది వేరే ఏమన్నా యువన్ అంటే ఏంటి మీనింగ్ యు అంటే నువ్వు నీ సక్సెస్ లో నువ్వే కర్త కర్మ క్రియ నువ్వే ఉండాలా. నీ సక్సెస్ లో నువ్వు లేకపోతే వేరే చూడవేశాడా వాళ్ళు గెలుస్తూ నువ్వు గెలవు కదా. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నా స్పెషల్ అవార్డు ఎందుకు చెప్తున్నా అంటే డైరెక్ట్ సేల్ మార్కెట్ లో ఫస్ట్ అవకాశం అనేది అందరికి వస్తుంది ఖచ్చితంగా కానీ ఈ అవకాశాన్ని ఎవరైతే వాడుకొని డ్రీమ్ పెట్టుకొని ఎవరైతే సస్టైనబుల్ గా కన్సిస్టెన్సీ గా డెడికేషన్ గా కన్సిస్టెన్సీ గా పనిచేసుకుంటూ పోతారో వాళ్ళే వింటారు ఇక్కడ వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు చాలా సక్సెస్ పెద్ద పైసలు ఖచ్చితంగా వస్తుంది స్టేలో. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నా అర్థం చేసుకోండి 22,000 కోట్ల వ్యాపారంలో 60% అమౌంట్ అంటే ఎంత నియర్ బై 13,000 కోట్లు ఎవరు తీసుకుంటారు ఇక్కడ మనమే తీసుకుంటున్నాం. మనం అంటే ఎవరైతే బిజినెస్ చేయడానికి రెడీ ఉందో ఆయనే తీసుకుంటారు క్లియర్ గా. అది ఫ్యూచర్ ఏం చెప్తున్నా నేను 20,00,000 కోట్ల వ్యాపారంలో 60% అమౌంట్ అంటే ఎంత 60,000 కోట్ల వ్యాపారం తక్కువనే ఎక్కువ 60,000 కోట్ల వ్యాపారంలో నియర్ బై 40% వెస్టేజ్ చేసుకుంటే నియర్ గా సేపన 20,000 కోట్ల ప్లస్ వ్యాపారం చేయబోతుంది 2030 వరకు వెస్టేజ్ టర్నోవర్ 20,000 కోట్ల వ్యాపారం తక్కువనే 20,000 కోట్ల వ్యాపారం ఎవరు చేస్తుంది ఇక్కడ నేనే చేస్తున్నా. అందులో 1% వస్తుంది 1% 0.1% వచ్చింది అనుకో నీ ఇన్కమ్ 20 లక్షలు వస్తుంది 2030 వరకు ఇక్కడ కూర్చొని అందరికీ చెప్తుంది మాట ఎవరు
2030 వరకు మీరు డ్రీమ్ పెట్టుకొని దానికోసం డెడికేషన్ పని చేసుకోగలిగితే ఖచ్చితంగా 2030 వరకు ఇక్కడ ఆట కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా మీ మినిమం ఇన్కమ్ వచ్చి యావరేజ్ ఇన్కమ్ వచ్చి మినిమం యావరేజ్ ఇన్కమ్ వచ్చి 20 లక్షల రూపాయల ఇన్కమ్ సంపాదిస్తారు. నమ్ముతారా ఇక్కడ ఎవరన్నా? నమ్ముతారా? ఈ యాభలో ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు? ఈ యాభలో ఎంతమంది కోటీశ్వరులు ఎంతమంది ఇక్కడ? అంటే వెస్ట్ ఇండీస్ నుంచి కోటీశ్వరులు అయితే నమ్మకం లేదు మీకు? వెస్ట్ ఇండీస్ నుంచి ఎంతమంది కోటీశ్వరులు అయితే నమ్మకం ఉంది? పక్కన నేను లేపాలి ఖచ్చితంగా, అంతే కదా? పక్కన నిజం చెప్తున్నా కదా, ఈ లాంగ్ టర్మ్ విజన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే తెలుస్తారు క్లియర్. ఇక్కడ 20,000 కోట్ల వ్యాపారం నీకు 0.1% వచ్చినా కూడా నీ ఇన్కమ్ వచ్చి మినిమం వచ్చి 20 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అది 1% ఇన్కమ్ వస్తే 2 CR ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్ వస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా కదా, బెస్ట్ బిల్డింగ్ టీం నుంచి 100% రికార్డ్ చేసుకోండి, మాట తీసుకోండి. 2030 వరకు డిసెంబర్ నాకు పంపించండి, వీడియో పంపించండి, నా వీడియో నాకు పంపించండి. నా ఇన్కమ్ బెస్ట్ నుంచి ఖచ్చితంగా 2030 వరకు డిసెంబర్ వరకు మినిమం కన్సల్ట్ 2 CR ప్లస్ ఇన్కమ్ వస్తుంది. ఈ బొమ్మ కాదు, హెలికాప్టర్. అది ఏమంటుందా? ఇది హెలికాప్టర్ అందరికి. ఈ హెలికాప్టర్ 2030 ఖచ్చితంగా హెలికాప్టర్ ఒప్పుకుంటారు ఖచ్చితంగా బెస్ట్ నుంచి. ఇది మీకు కొంతమంది డౌట్ వస్తుంది, ఏం సార్ హెలికాప్టర్ అంటున్నావు, ఏమో టికెట్ తీసుకోకుండా కూర్చోబెట్టి గిట్ట మీద అబద్ధాలు అంటారు. అవును కదా? ఇది అబద్ధం కాదు. ఒక చెక్ నేను క్లారిటీ ఇస్తాను ఖచ్చితంగా. నేను ఏం క్లారిటీ అంటే, ఎందుకంటే ఒక 50 ఏళ్ల కింద ప్రతి ఒక్క ఇంటి ముందర ఖచ్చితంగా కొన్ని ఉంటుండే. ఇంటి ముందర ఏముంటుండే? ఇంటి ముందర 50 ఏళ్ల కింద ఎడ్ల బండి ఎద్దులు ఉండేది, ఎడ్ల బండి ఖచ్చితంగా ఉండేది. అది లేకపోతే అతను దానికి దేని మరికాడు సరియల్గా. అదే ప్రతి ఒక్క వ్యక్తి రైతులు ఎక్కుంటుండే. అప్పుడు ఎద్దుల బండి ఖచ్చితంగా ఉంటుండే. తర్వాత ట్రెండ్ అయిపోయిన తర్వాత సైకిల్ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? లూనా. డైరెక్ట్ బైక్ కాలేదు, లూనా వచ్చింది, టీవీఎస్ వచ్చింది. తర్వాత బైక్ చెదర్ బైక్ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? ఈ హీరో సంబంధించిన బైక్స్ వచ్చినాయి, స్ప్లెండర్ బైక్స్ వచ్చినాయి. తర్వాత ఏమొచ్చింది? బుల్లెట్ బండి డ్రీమ్ పెట్టుకుని చాలా మంది, పెద్ద బుల్లెట్ బండి. తర్వాత ఏమొచ్చింది? 2 వీలర్స్ అయిపోయింది. తర్వాత 3 వీలర్స్ కాదు, 4 వీలర్స్. 3 వీలర్స్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు. 4 వీలర్స్ అంటే డ్రీమ్ పెట్టు కార్ పెట్టుకుని అందరూ. సో కార్ తర్వాత ఏంటి ఉంటుంది మనుషులకి? ఇంకా ఏముంటుంది? హెలికాప్టర్ కంపల్సరీ ఉంటుంది. మీకు తెలియని విషయం ఏంటంటే, ఒకరు చదువుకునే వ్యక్తులు ఉంటే వల్ల ఎడ్యుకేషన్ పై తెలుసు కేటగిరీ పద ఐ కేటగిరీలో ఉంటే అలా బేగంపేట ఎయిర్పోర్ట్ అయితే ఎంతమందికి ఉందో, బేగంపేట ఎయిర్పోర్ట్ లో సినీ ఫీల్డ్ వాళ్ళకి ఓన్ జెట్ ప్లేన్స్ ఆర్డర్ ఉన్నాయి, ఓన్ హెలిప్యాడ్స్ ఉన్నాయి. ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ వాళ్ళంతా రెగ్యులర్ ఉంచుకుంటారు. తెలుసా కవిషం? హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 17 మంది పీపుల్స్ ఆల్మోస్ట్ జెట్ ప్లేన్స్ ఉన్నాయి ఓన్ గా. మనకి ఇవన్నీ తెలియదు. ఇది ఎప్పుడు తెలుసు మనకి? మన సోపతి ఎవరితో చేస్తే వాళ్ళ తాగుతాం అందరం. సోపతి అంటే ఏంటి? మన ఫ్రెండ్షిప్. ఇప్పుడు తాగుతాం సోపతి చేసే వాళ్ళు ఏమైతే మనం తాగబోతాయి ఖర్చు కొడతాం లాస్ట్ నుంచి. అదో దొంగతో సోపతి చేస్తే దొంగటైతాను. నీ తెలుగు వాని తెలుగు డబల్ తెలుగు కాదు. మళ్ళీ గజ దొంగ అవుతావు, గజ దొంగ. ఈ పది చదువుకున్నందుకు సోపతి చేసి ఏమవుతావు? కాపర్ అవుతావు ఖచ్చితంగా. బిజినెస్ మ్యాన్ సోపతి చేసి ఏమవుతావు? అంతే. ఇదే రియల్. ఎందుకంటే మనం చెక్ చేసుకోండి. ఈ రోజు నా మాట్లాడే ప్రతి ఒక్కరికి చెక్ చేసుకోండి. మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో, మీరు ఎవరితో ఉంటున్నారో వాళ్ళని బట్టి మీ ఫ్రెండ్స్ 10 మంది ఫ్రెండ్స్ లిస్ట్ ఇస్తే మీరు ఖచ్చితంగా వాళ్ళకి తక్కువ ఉంటారు పక్క. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించుకుంటూ 1,00,000 రూపాయలు వ్యక్తి కంటే తక్కువ సంపాదించే వ్యక్తులు సోపతి ఎక్కువ చేస్తావు. అదే నువ్వు 10,00,000 రూపాయలు సంపాదించుకోవాలంటే 10,00,000 సంపాదించే వ్యక్తులు సోపతి చేయాలి ఖచ్చితంగా. నేను చెప్పేవన్నీ ప్రతి వ్యక్తి కనెక్ట్ అయితే ఖచ్చితంగా. కానీ దీని ఏమంటే, ఈ వర్డ్ ఏమంటారంటే పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటాం. పవర్ ఆఫ్ అసోసియేషన్. మనం ఎవరితో సోపతి చేస్తే వాళ్ళ అవుతాం. నిజమా అన్నమాట. చిన్నప్పుడు ఆయన చెప్పిండు ఎప్పుడు ఏమనంటే, నువ్వు నీకన్నా చిన్నతో సోపతి చేయకురా, నీకు పెద్దతో సోపతి అని చెప్పేది. ఎందుకు? చిన్నతో సోపతి చేస్తే ఉన్నాయి పోతే ఉంచుకునే పోతాయి. సేవతో సోపతి చేస్తే నీకు ఆకలి నీకు తెలియదు. గుడ్డెలు చేరబడతాయి కదా, నేష తక్కువ లేకుంటుంది. అది ఒక తెలుగులో మాట ఉంది, గుడ్డడు పోయి గుంతలు పడ్డట్టు ఉంటుంది. సేమ్ అది ఇక్కడ కరెక్ట్ కాదు. అది నీకు పెద్దతో సోపతి చేస్తే ఆయనకు అనుభవం ఉంటుంది, ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల అతను ఫాలో అవడం వల్ల టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, ఏజ్ మిగులుతుంది. నిజమే కదా? నేను ఈరోజు బెస్ట్ విన్నింగ్ టీం అదే పని చేస్తున్నా. నాకు పెద్దలతో సోపతి చేయడం వల్ల వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారో నేను అట్లే విధంగా సేమ్ అదే విధంగా వస్తున్నా క్లియర్ గా. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, హైదరాబాద్కి వెళ్ళి నిజామాబాద్కి నేను లొకేషన్ పెట్టుకుని ఆన్ చేసుకుని వచ్చిన. లొకేషన్ ఎగ్జాక్ట్ ఈడికే వచ్చింది. ఇక్కడ పోలే, లెఫ్ట్ పోలే, రైట్ పోలేదు. నేను బరాబర్ ఈడికే దిగినాను. ఎందుకంటే లొకేషన్ ఫాలో అయిన, లొకేషన్ నమ్మిన, లొకేషన్ నమ్మిన. నాకు హైదరాబాద్కి వెళ్ళి నిజామాబాద్కి రావడానికి కారణం ఏంటి? నేను ఒక మీటింగ్ సెమిషన్కి గెస్ట్ స్పీకర్ వస్తున్నా. నేను ఖచ్చితంగా టైంకి రావాలి. ఎవరికో బరాబర్ టైం పెట్టుకున్నాం, ఎవరికో బరాబర్ వచ్చినాం క్లియర్గా. నేను ఎందుకు చెప్తున్న మాట అంటే, మీరు సక్సెస్ కావాలి అంటే సక్సెస్ దాంట్లో పోవాలా, వేరే దాంట్లో పోవాలా, కొత్త దాంట్లో పోవాలా?
ఇప్పుడు 3 టాపిక్స్. సక్సెస్ కావాలంటే వదిలేసే వ్యక్తిని అడగొచ్చు, మూడోసారి చెప్తున్నా మనం మైండ్లో పోవాలని. వదిలేసే వ్యక్తిని అడగొచ్చు, చేస్తున్న వ్యక్తిని అడగొచ్చు, సక్సెస్ అయితే వ్యక్తిని అడగొచ్చు. ఇప్పుడు సక్సెస్ అంటే ఎవరు వినగాలి? ఫస్టా సెకండా థర్డా? ఫస్ట్ ఏం చెప్పినా వదిలేసే వ్యక్తి, రెండోది ఇప్పుడే స్టార్ట్ చేసే వ్యక్తి, మూడోది సక్సెస్ ఆల్రెడీ సక్సెస్ అయిన వ్యక్తి. ఇప్పుడు ఎవరు ఫాలో అవ్వాలి మనం ఎవరు ఫాలో అవుతాం మనం? ఈ సార్ చాలా బిజీ ఉంటాడు, ఈ మేడం చాలా బిజీ ఉంటుంది, టైం ఇస్తాను నాకు అని చెప్పి నీ బిజీ అని నువ్వే మైండ్ ఎక్కించుకుంటుంది. అప్పుడు ఏమైతే లాస్ట్కి వాళ్ళు బిజీ అని చెప్పి నువ్వు మైండ్ ఎక్కించుకున్నావు కాబట్టి ఏమైతే నీకు ఆ టైం అడగాలంటే నీ మొహమాట ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ మొహమాటకి డబ్బులు ఎంతమందికి వస్తాయి? మొహమాట పడితే డబ్బులు ఎంతమందికి వస్తాయి? డబ్బులు రావు. ఇప్పుడు అబ్బాయి ఇక్కడ వస్తాయి కదా, వీడియో ఇస్తున్నా, ఫోన్ లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు ఈయన బస్ స్టాప్ నిలబడాడు అండి, బస్ కోసం నిలబడాడు, వేరే కోసం కాదు, బస్ స్టాప్ కోసం నిలబడాడు, బస్ కోసం నిలబడాడు. నవ్వుతున్న వ్యక్తులు నడవలేదు మ్యాటర్ అది, ఓకేనా? ఈయన స్టూడెంట్ కాబట్టి వేరే కోసం వెయిట్ చేయడు, ఓన్లీ బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తుండు. ఈయన ఫోన్ పట్టుకుని పక్కన మాట్లాడుతుంది. ఇట్లా నేను నాలాంటి వచ్చి ఏం చేశాను, తక్కువ ఫోన్ గుంజుకుని ఢిల్లీలో ఉరుకుతున్నా, ఇట్లే ఫోన్ ఉరుకుతున్నా. ఇప్పుడు ఆయన ఎంబడి పడతారా? అట్లే ఉంటాడు ఆయన. కానీ మొహమాటం చాలా ఉంది నీకు. నువ్వు మొహమాటం డబుల్ పీహెచ్డీ చేసినావు, డబుల్ పీహెచ్డీ. ఇప్పుడు నిలబడతావు. నేను గన్ను చూపిస్తా కదా, గన్ను చూపిస్తా. గన్ను ఇప్పుడు ఫోన్ కావాలి, ప్రాణం కావాలి, నీకు ప్రాణం కావాలి. గన్ను చూపిపోతే నా ఎంబడి పడతావునా కదా, తీసుకో. ఇప్పుడు మొహమాటం ఉంది కదా, ఎందుకు నా ఎంబడి పడుతున్నాడా? ఇప్పుడు ఎందుకు ఫోన్ ఎవరిది? ఇప్పుడు ఎందుకు చెప్పినంటే జీవితంలో డ్రీమ్ లేకపోతే మొహమాటం అనే అడ్డు పెట్టుకొని అట్లే సాగులు ఎప్పుడు బతికేస్తా ఉంటాం. అదే చెప్పేది. డ్రీమ్ లేకపోతే మొహమాటం అనే బతికేస్తా ఉంటాం. డ్రీమ్ అంటే ఏమైంది? ఆ కులం చూడడం ఏం చూడడం, రాయల్ బిజినెస్ అంటాడు అంటే పని చేస్తాడు, ధైర్యంగా పని చేస్తాడు. ఆ ధైర్యంగా పని చేస్తాడు డ్రీమ్ ఉన్నోడు. ధైర్యం లేకుండా పని చేస్తాడు, ఇంకో డ్రీమ్ కోసం పని చేస్తాడు. హలో, ధైర్యవంతులు తన డ్రీమ్ కోసం పని చేస్తారు, ధైర్యం లేనోళ్ళు ఇంకో డ్రీమ్ కోసం పని చేస్తారు. మీరు చెక్ చేసుకోండి అందులో ఈ కేటగిరీలో. నేను ఎవరిని చెప్పను, తప్పని చెప్పను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మొహమాట ఉంది ఆయనకి, మొహమాట ఫోన్ కావాలా, మొహమాట కావాలా? ఫోనే కావాలా? నేను ఫోన్ కష్టపడి 20,000 కష్టపడి ఫోన్ తెచ్చుకోండి, తినేవాడు ఆయన. ఆయనకు చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఖచ్చితంగా. కొంతమంది ఇప్పుడు కొంచెం ఫ్రెండ్లీగా వచ్చినప్పుడు ఫేస్ అందుకే చెప్తున్నా. నేను మారుమూల గ్రామానికి వచ్చిన వ్యక్తి. నేను కూడా ఒక చిన్న మారుమూల గ్రామం, అది ఆర్టిపల్లి అనే విలేజ్, మాడుగుల మండలం వస్తుంది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తుంది. అది చిన్న మారుమూల గ్రామం. అది కూడా ఇప్పుడు 800 మంది ఫ్యామిలీ ఉంటారు. ఒక 4th క్లాస్ వరకు కేబుల్ మెయింటైన్ చేస్తాను. 4th క్లాస్ లోనే కేబుల్ కేబుల్ అంటే డిష్ అంట. 4th క్లాస్ లో కేబుల్ డిష్ మెయింటైన్ చేసేవాడిని. మా నాన్న సపోర్ట్ చేసేవాడు అనమాట. నాకు 3 రకాలు, ఒక అన్నయ్య, లాస్ట్ నేనే అనమాట. చిన్నోడికి ఏమైతే అంటే ఉన్నాయి మొత్తం పోయినాక ఎక్స్పీరియన్స్ వస్తుంది. చిన్నోడికి ఇంట్రెస్ట్ నోడికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అందుకే అవుతుంది అనమాట. పెద్దోడు తెలుగు అంటే అట్లయితుంది. ఓ చిన్నోడు తెలుగు అంటే పెద్దోడు క్లాస్ వస్తుంది. కానీ ఇద్దరు అన్నదమ్ములు ఎక్కువ కూడా సక్సెస్ కాదు, గుర్తు పెట్టుకోండి. ఇది వాస్తవం, ఇది క్లియర్గా రానుడు వాస్తవం చెప్పు బయట ఎవరు వాస్తవం. ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ ఇదనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నంటే, 4th క్లాస్ కేబుల్ మెయింటైన్ చేసేవాడిని. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, డిజెట్ హై స్కూల్లో చదువుకున్నాం, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. తర్వాత నేను చదువు కొంచెం ఎక్కువ చదువుకున్న ఉద్దేశంతో డ్రీమ్ చేసి వచ్చినప్పుడు ఏం డ్రీమ్ అంటే 8th క్లాస్ లో ఒక డ్రీమ్ పడింది మైండ్లో. ఆ మైండ్లో డ్రీమ్ ఏంటంటే, నేను విమానం పోతుంటా. ఎప్పుడు కూడా మా స్కూల్ పోతున్నప్పుడు కరెక్ట్ 9 o'clock పోతున్నప్పుడు విమానం కూడా పోతుంది అదే టైంలో. నేను మా ఇంటికాడ నుంచి ఆ స్కూల్ దాకా ఇట్లా పైకి చూసుకుంటే అట్లే ఉరుకుంటూ పోయిపోయాను. అది ముందు పోతా, నేను ముందు పోతాను. కానీ ఏది ముందు పోతుంది? అదే పోతుంది. అవి చిన్న గిట్టే కనిపిస్తుంది, 1 inch కూడా కనిపిస్తుంది, చిన్న కనిపిస్తుంది, సౌండ్ మాత్రం పడుతుంది క్లియర్గా. మీరు ఫేస్ చేసేట్టు బాగా అర్థమవుతుంది, దీనికి ఫీల్ అవుతుందని. అంటే పోతున్న తర్వాత నాకు మైండ్ అనిపించి మా సార్ అడిగిన, మా సైన్స్ సార్ అడిగిన, ఏమైందంటే సార్ నా విమానం నడపాలంటే ఎట్లా సార్, విమానంలో ఎట్లా సార్ అడిగిన. దీనికి కోర్స్ ఉంటుంది కదా, దానికి పైలట్ అంటారు. దాన్ని దీనిలో పైలట్ అనే కోర్స్ ఉంటుంది. అది కోర్స్ నేర్చుకోవాలని చెప్పినాను. అది ఎప్పుడు ఉంటుంది సార్ అంటే, ఇంటర్ కంప్లీట్ చేయాలి, మన తర్వాత డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేయాలి, దానికి కోర్స్ ఉందని చెప్పినాను. కానీ దాని కండిషన్ అప్పుడు ఏం చెప్పినట్టే అది ఎక్కాలంటే కానీ అది డ్రైవ్ చేయాలంటే ఎలాంటి ఆల్కహాల్ తీసుకోవద్దు చెప్పినాను. ఏం చెప్పాడు? ఎలాంటి మందు తీసుకోవద్దు, ఎలాంటి స్మోకింగ్ చేయొద్దు. ఇప్పుడు స్మోకింగ్ చేసినా డ్రింకింగ్ చేసినా కూడా ఆరో టెస్ట్ చేసి బయటపడతాను చెప్పినాను. ఇది నిజమే కదా? ఇది ఇప్పుడు నమ్మాలా, తెలుగులో ఆలోచించాలా? నమ్మాలి. ఆ చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్ నమ్మిన క్లియర్గా, ప్రైవేట్ స్కూల్ నమ్మకపోతుంది నాకు తెలిసి. నమ్మినాం. కానీ ఆ రోజు అని చెప్పిన మాట వల్ల ఈవెన్ కాస్త కళ్ళు ముట్టుకోను, డ్రింక్ ముట్టుకొని, స్మోకింగ్ ముట్టుకోను. ఎంతవరకు అని చెప్పిన ప్రతి ఒక్క మాట వల్ల చాలా హ్యాపీ సార్ నా కోసం పాజిటివ్ క్లియర్గా. ఆ రోజు కనెక్ట్ అయినాం. ఆ రోజు ఇంటర్ కంప్లీట్ చేసినాం, డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసినాం, బీటెక్ ఏరోనాటికల్ కంప్లీట్ చేసినాం. 2014 పాస్ అవుట్ అయింది. కానీ 2012లో మా నాన్న చనిపోవడం వల్ల, నాన్న ఇప్పుడు లాస్ట్ 80% అయిపోయాడు, ఆయన చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత నాకు ఎక్కడ సాక్ష్యం లేకుంటుండే. నాకు నా దగ్గర సొంత డబ్బులు ఉండే, కొన్ని అమౌంట్ ఉండే. అమౌంట్ నాకు కొంచెం ఇంట్లోనే కొంచెం తినమే
మీద చేసిందాను. నేను అనుకున్న భౌతికలో మాట ఉంటుంది, ఏది జరిగినా కూడా ఆ ఫోటో దగ్గర నా దగ్గర చూడండి, ఏది జరిగినా కూడా మన మంచికి. దాని ఇంగ్లీష్ ఏమంటాం, పాస్ట్ ఇస్ పాస్ట్ అంటే. అవును కదా. కొంతమంది అంటారు ఆ పాస్ట్ తలుచుకొని మళ్ళీ తలుచుకొని ఏం చేస్తారు లాస్ట్కి, ఆ ఉన్న ప్రజెంట్ ఎంజాయ్ చేయలేదు, ఫ్యూచర్ ఎంజాయ్ చేయలేదు వాళ్ళు. నేనేం చేసిన అంటే, మా అమ్మ ఒక మాట అనేది, నీ దగ్గర ఉన్న డబ్బులు గుంజుకోవచ్చు కానీ నీ గురించి రాసిన అదృష్టం గుంజుకోవాలని చెప్పిన ఆ ఒక్క మాటని ఫాలో అయినా, మమ్మీని ఫాలో అయినా ఆ జర్మనీ క్యాన్సిల్ చేసుకొని జర్మనీ డబ్బులు పోలేవు, రియల్ డబ్బులు నాకు లేకుంటే లాస్ట్ ఇయర్ కూడా డబ్బులు లేకపోవడం వల్ల మా అమ్మాయి యొక్క మాట ఏంటంటే, బయట ఎవరిలో పని చేస్తావు, ఎందుకు అవసరం ఉంది, ఒక కింద జీతాలని పని చేస్తావు, జీతగాలు ఒక కింద జీతం. మా అమ్మాయి చదువుకోలేగా జీతగాలు ఎందుకు పని చేస్తావు, మనం ఆల్రెడీ మనకి బంగారం షాప్ ఉంది కదా, ఆ వర్క్ నేర్పిస్తా పని చెప్పి కావాలంటే. అప్పుడే నిజం సినిమా మూవీ వచ్చింది, నిజం మహేష్ బాబు గుర్తుందా. దగ్గర వాళ్ళ నాన్న చంపేది నాకు ఏం చేస్తారు ఆయన, దగ్గర వాళ్ళ తమ్ముడికి వాళ్ళ కొడుకు కోచింగ్ ఇస్తారు, ఎట్లా చంపాలి ఏం చేయాలి అన్నీ నేర్పిస్తాం క్లియర్గా. సేమ్ మా మదర్ కూడా సంపడానికి కోచింగ్ ఇవ్వలేదు కానీ బతకడానికి కోచింగ్ ఇచ్చినామా, బాగుపడికి కోచింగ్ ఇచ్చిందామా, కదా ఎట్లా చేయాలి ఏం చేయాలి అన్ని క్లారిటీ ఇచ్చినామా. బంగారం ఎట్లా చేయాలి, కేడియం అంటే రాయి అంటే ఇవి అన్ని లెక్కలు చెప్పింది. ఎందుకంటే నాతో పాటు పనిచేసినాం ఆమె కూడా వచ్చినప్పటి నుంచి. అక్కడ వర్క్ నేర్పించినామా. ఒక షాప్ మెయింటైన్ చేసినాం మా ఊర్లో, ఇంకో షాప్ మెయింటైన్ చేసినాం, తర్వాత హైదరాబాద్ ఒక షాప్ తోని, మా అక్క వాళ్ళ షాప్ తోని, అన్ని వాళ్ళ షాప్ తోని తయారు పెట్టాం. దాంతో కూడా అక్కడ కస్టమర్స్ మెయింటైన్ చేసామని మంచి ఇన్కమ్ ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సెల్ఫ్ ఎంప్లాయ్ కానీ డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత అందులో రెండు రకాలు ఉంటుంది. తన స్వార్థం కోసం ఎక్కువ డబ్బులు సంపాదాలనుకున్నానుకో అతను లాస్ అవుతారు ఖచ్చితంగా. లేదు కస్టమర్స్ తో తక్కువ సంబంధం లేదు, నేను బాగుపడాలనుకున్నానుకో ఖచ్చితంగా కస్టమర్స్ ముంచుతారు ఆయన. ఏమంటారు, అది ఏ బిజినెస్ సరే, సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ లో ఏమైతే కస్టమర్స్ ముంచితే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, కస్టమర్స్ ఎక్కువ ఆలోచిస్తే ఇతను నాలుగుగా డబ్బులు సంపాదిస్తారు. కానీ నా మైండ్ ఏముంది అంటే, ఒకటే మైండ్ ఉంది, ఎక్కువ డబ్బులు సంపాదించిన అవసరం లేదు, కానీ 10 మందిలో పేరు పోవద్దు, పేరు నిలబడాలి. తెలంగాణ మాట ఉంది, మాట కావాలా మూట కావాలా. ఇప్పుడు ఇంట్లో చెప్పండి ఎంతమంది మాట కావాలనుకుంటారు, కథ వస్తుంది చెప్పు, ఎందుకంటే కథ చేస్తున్న పక్కన చూస్తారా, ఎంతో మాట మీద నిలబడతారు అనుకుంటారు, మాట మీద ఎంతమంది మూట కావాలి, ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే నేను చెప్పేది రియల్ గా బెస్ట్ కంపెనీ కాకుండా బయట నువ్వు మాట ఉన్నవాడికి మూట లేదు, మూట ఉన్నకి మాట లేదు. కానీ బెస్ట్ బిజినెస్ లో నిజాయితీగా ఉంటే, మాట మీద ప్రొడక్ట్స్ వాడితే, మాట మీద 10 మంది రియల్గా నువ్వు చెప్పిన మాట మీద నిలబడితే నీకు ఆటోమేటిక్గా మూట వస్తుంది. బెస్ట్ చాలా ఈజీ కాన్సెప్ట్. ఇలా మోసాలు గీతాలు లేదు క్లియర్గా. అంటే నాకు గోల్డ్ వర్క్ చేసుకుంటున్నాం, డబ్బులు బాగా సంపాదిస్తున్నాం, కానీ డబ్బులు బాగా అంటే బాగా కొంచెం యావరేజ్ సంపాదిస్తున్నాం. డబ్బులు సంపాదించాలనుకో ఏమంటుంది, ఇంట్లో ఏమంటుంది, నీకన్నా ముందు సంబంధం చేసుకుంటే బాగుంటుంది, బాగుపడదు అని చెప్తారా. అప్పుడు గుర్తొస్తుంది కష్టం క్రిటికల్ పరిస్థితి అని చెప్పి ఇది కాదని చెప్పి లెక్క పెట్టుకున్నాం. నేను 2019లో లేఖల కోసం పెళ్లి చేసుకున్నాం, ఒక్కసారి పెళ్లి చేసుకున్నాం, లేక 2019లో పెళ్లి చేసుకున్నాం. అది కూడా ఎందుకంటే సెటిల్ గా ముందు పెళ్లి చేసుకుంటే జీవితంలో సెటిల్ కాదు. అది ఒక ఇంగ్లీష్ తెలుగులో మాట విన్నాను, లేడీస్ అంటే ఈజీ సెటిల్ అవుతుంది. లేడీస్ ఎట్లా చెప్పినా సెటిల్ అయిన వ్యక్తి పెళ్లి చేసుకుని ఆటోమేటిక్ సెటిల్ అయిపోతుంది అవ్వాలి. అవునా కదా. జెంట్స్ గా ఛాన్స్ ఉందా, లేదు, ఏం చేయాలి, కర్మగా పని చేస్తున్నా జీవితాంతం అట్లా అని చెప్పి వెస్టేజ్ వర్క్ చేస్తున్నా. మనం బయట విషయాలు చెప్తున్నాం, మన బయట విషయాలు చెప్పారు, ఈ విషయం కూడా చెప్పట్లేదు. అంటే మా మిస్సెస్ ని మా సొంత అక్కుతో పెళ్లి చేసుకున్నాం. మా మిస్సెస్ కూడా ఎంఎస్సీ డిగ్రీ చదువుకుందామా, ఓయో టాపర్ అమ్మా, వెరీ ఎడ్యుకేషన్ పర్సన్ అమ్మ కూడా మంచి టాపర్, ఎవ్రీథింగ్ టాపర్ అమ్మా. 10th క్లాస్ లో టాపరే ఉంది, ఇంటర్ లో టాపరే ఉంది, లాస్ట్ ఓయూలో ఎడ్యుకేషన్ రావడం సింపుల్ కాదు. ఆమె మంచి వెల్ ఎడ్యుకేషన్ ఉంది. సింగిల్ టేక్ లా సెట్ క్వాలిఫైడ్ అమ్మా. చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, సింగిల్ టేక్ లా సెట్ క్వాలిఫైడ్ అమ్మా. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడం ఈజీ అయిపోతా. అట్లాంటి వ్యక్తి చదువుకున్నాం, ఆమె పెళ్లి చేసుకున్న మొత్తానికి 2020 సంవత్సరంలో కరోనా స్టార్ట్ అయింది. తెలుసా మీ అందరికి, మీ దగ్గర వచ్చింది కరోనా, నిజం కాదు అందరూ వచ్చేది. అంటే కరోనాలో బతికి బయట పడ్డారంటే మనకి ఏదో జీవితంలో మనకి ఏదో సేఫ్ అవుతుంది ఖచ్చితంగా కదా. బతికి బయట పడ్డామంటే ఏదో మనం సంథింగ్ సాధించడానికి ట్రై చేస్తున్నాం క్లియర్ గా. నిజం మాట 100% వాస్తవం ఇది. నా 2020లో కరోనా వచ్చింది. అదే టైంలో నా మైనస్ పాయింట్ అనుకోవచ్చు, ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. అదేంటి అంటే మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అయింది అదే టైంలో. కరోనా బిఫోర్ నాకు మార్చ్ టైంలో జనవరిలో 2020 సంవత్సరం ఎగ్జాక్ట్ మన జనవరి టైంలో 2020 సంవత్సరంలో మిస్సెస్ ప్రెగ్నెంట్. ఆమె ఏదో బీడీ చేసే ప్రాసెస్ లో ఆ స్కూల్కి వెళ్ళాలి, హాస్టల్ ఓయూ హాస్టల్లో ఉండాలి. అక్కడ 3 ఫ్లోర్లు, ఇక్కడ 2 ఫ్లోర్లు, మొత్తం కలిపి ఆ మిస్ క్యారీ లాస్ట్ జర్నీ చేసాము. మిస్ క్యారీ అంటే ప్రెగ్నెన్సీ మిస్ అయింది, అబార్షన్ అయిపోయింది అనమాట. తర్వాత మిస్సెస్ కరోనా టైంలో నాకు ఇప్పుడు మన ఏప్రిల్ టైంలో మిస్సెస్ ప్రెగ్నెంట్ అయింది. ఎక్కడ డాక్టర్ సజెషన్ లేకున్నప్పుడు, డాక్టర్స్ అలా ఎవ్వరు నాకు లేకుండా రియల్ గా మాకు తెలిసిన నా పర్సనల్ డాక్టర్స్ కూడా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, శ్రీనివాస్ గారు ఈ టైంలో రిస్క్ తీసుకోకండి, తల్లికి రిస్క్ అవుతుంది, బేబీకి రిస్క్ అవుతుంది, ఈ టైంలో మీకు ఏజ్ ఉంది, టెన్షన్ పడకండి క్లియర్ చెప్పిన. సార్ నేనేం చెప్పిన అంటే, సరే మేడం మీరు చెప్పిన మాట వింటా చెప్పినా కానీ పిల్లే అంటే, ఎందుకంటే ఇంకా ఆప్షన్ వెతకాలి మనం కూడా.
ఒక వ్యక్తి డాక్టర్ జ్వరం వచ్చింది, ఆ డాక్టర్ క్లోజ్ చేసిండు, ఇంకా మనం అన్ని జ్వరం అక్కడ ఇంట్లో కూర్చొని ఇంటిపోతాం, ఏం చేసి మనం నెక్స్ట్ ఇంకో డాక్టర్ పోతాం కదా. నేను అదే సలహా తీసుకున్నాను, కానీ ఈ ప్రాసెస్ ఒక వ్యక్తిని చెప్పడం మర్చిపోయి ఇప్పుడు క్లారిటీ చేస్తున్నారు. ఏంటంటే మా నాన్న చనిపోయినప్పుడు మనసులో ఒకటి అనుకున్నాను, నేను నా ఏరోనాటికల్ ఎప్పుడైతే జర్మనీ మిస్ అయిందో, పైలట్ మిస్ అయిందో, నా మనసులో గట్టిగా అనుకున్నా నేను ఖచ్చితంగా 10 మందికి సేవ చేయాలనుకున్నా మనసులో. ఎందుకంటే మా నాన్న కూర్చున్నప్పుడు చెప్తుంటే చేయి చిన్నోడ చేయి ఇట్లా ఉండాలా, ఇట్లా ఉండొద్దు అని చెప్పేది. అర్థమైందా? ఇట్లా ఉండాలా, ఇట్లా ఉండొద్దు అని చెప్పేది. అంటే అర్థమైంది, ఇచ్చే స్టేజ్ లో ఉండాలి, అడుక్కునే స్టేజ్ లో ఉండదని చెప్పి డైట్ ఆయన. ఇప్పుడు బంగారం తెలిస్తే 10 మంది నేర్పిస్తారా? నేర్పిస్తే అవుతుంది. నిజామాబాద్ లో ఉన్న కాంపిటీషన్, నిజామాబాద్ లో మీరు ఉన్నారు షాపు, నేను హైదరాబాద్ ఉన్నా, అప్పుడు పక్కింటి షాప్ పెడుతుంది వచ్చి. బయట ఏ బిజినెస్ మ్యాన్ కూడా ఎవరికి నేర్పించలేడు, నేర్పిస్తే పోటీతత్వం అయితే ఖచ్చితంగా నేర్పించలేడు. అందుకే నాకు ఈ మాట బాగుంది, కానీ నాకు ఇక్కడ ఛాన్స్ అవకాశం దొరకట్లేదు. నేను అందుకే 2016, 2017, 2018 టైంలో నేను కంపెనీ త్రూగా ఏం చేశాను అంటే న్యూట్రిషన్ కోర్స్ నేర్చుకున్నాను. న్యూట్రిషన్ అడ్వైజర్ ఆల్రెడీ న్యూట్రిషన్ కోర్స్ నేర్చుకున్నాం. మనుషులకు ఎందుకు రోగాలు వస్తుంది, మనుషులు రోగాలు వస్తే ఏ విటమిన్స్ వాడాలి, ఏ సప్లిమెంట్ ప్రాపర్గా వాడాలి క్లారిటీ వచ్చింది. ఆ నేర్చుకున్న కోర్స్ జాబ్ కోసం దాన్ని నేర్చుకుంది, నా ఫ్యామిలీ హ్యాపీ ఉండాలి, నేను హ్యాపీ ఉన్న ఉద్దేశంతో నేర్చుకున్న కోర్స్ అది. ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఏమైందంటే 2020 మిస్సెస్ ప్రెగ్నెంట్ అయిందో ఆ టైంలో నాకు ఏమర్థమైందంటే ఆ న్యూట్రిషన్ కోర్స్ గుర్తొచ్చింది. ఆ డాక్టర్ సలహా లేదు, కానీ న్యూట్రిషన్ మీద గ్రిప్ వచ్చింది. ఇండియాలో చెక్ చేస్తుంటే ఏ ప్రొడక్ట్స్ బాగుంటుంది, ఏ ప్రొడక్ట్స్ చెక్ చేస్తుంటే కొన్ని స్టూడెంట్స్ కంపెనీ చాలా కనిపించినాయి. అవన్నీ యూఎస్ బేస్డ్ కంపెనీ, అవన్నీ యూఎస్ అంటే అమెరికా కంపెనీ. అవన్నీ నేను ఇండియానే ఉండి భారత్లోనే ఉండి బయట దేశం కంపెనీ ప్రొడక్ట్స్ ఎందుకు వాడతాను? నేను బయట వాడితే ఏమైతే ఒకవేళ నేను రియల్ ప్యూర్ ఇండియన్ కంపెనీ, ఇండియన్ పర్సన్ కాదు నాకు కలిసి. అందుకే ఇండియాలో నేను ఏం చెక్ చేస్తున్నాను, బెస్ట్ కంపెనీ కనిపించింది. కానీ బెస్ట్ కంపెనీ నాకు వ్యక్తి నాకు ఆల్రెడీ ఎంతమంది చెప్పిండు ఆల్రెడీ. ఎవరంటే ఆయన 2018లో నా బంగారం కస్టమర్ అన్నమాట. ఆయన నాకు బంగారం కస్టమర్, బంగారం లాంటి వ్యక్తి. ఆయన బంగారం కస్టమర్, బంగారం అంటే చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ డిసైడ్ కాకపోతేనేమో మనం తిట్టుకుంటాం, ఏ విధమైన సోదేంద్రావు సదాయిస్తాం అనుకుంటాం కదా, అనుకుంటాను సరే. ఈ హామా కూర్చొని కొత్త ఎవరైతే మీరు ఎట్టాడు ఖచ్చితంగా ఈయన స్టోరీ కనుక నేను వచ్చినప్పుడు ఈ స్టోరీ కాదు, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తుంది క్లియర్ గా. అర్థమైంది అనుకో, కమింగ్ వచ్చే 5 ఏళ్ళలో మీ ఇన్కమ్ 20 లక్షలు వస్తుంది. అర్థం కాకపోతే ఇంకో 20 లక్షల కోసం పనిచేస్తుంది అంతే జీవితాంతం. ఇది సింపుల్ చెప్తున్నాం. అది 2018లో బిజినెస్ చెప్పి పట్టించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు అన్నింటికి అన్ని గట్టిగా ఉన్నాయి, పైసలు ఉన్నాయి, ఇల్లు అన్నింటికి ఉన్నాయి. 2 ఆప్షన్ చెప్పి తీసుకుంటావా? తీసుకో. నువ్వు ఆకలి అంటే నువ్వు కడుపు నిండా ఫుల్ తినొచ్చు, ఇంటికి వచ్చినావు, మీ మమ్మీ నీకు నచ్చిన ఫుడ్ మొత్తం వండి పెట్టింది, నువ్వు తింటావు. తినమంటే ఎందుకు తిన్నావు? నువ్వు మటన్ సంఘాలు చూస్తావు బయట ఆల్రెడీ, అలా ఫుల్ తినొచ్చు, తిన్న ఆకలి కాదు. ఈ రోజు నేను చెప్పే అవకాశం కూడా ఎవరికి అర్థమైతే చెప్పినా అప్పని ఉండాలి, నొప్పి అని ఉండాలి. ఏముండాలా? అప్పు నొప్పి ఉన్నోళ్ళకి నాకు చెప్పి బిజినెస్ చాలా ఈజీగా అర్థమవుతుంది. నాకు అప్పుడు 2010 నాకు ఏ అప్పుల్లో నొప్పులు లేవు, నిమ్మల్ని ఆరాన్సో క్లియర్ ఉన్నా. కానీ నాకు అప్పుడు అవసరం లేదు కాబట్టి పట్టించుకోలేదు. కానీ అని తిట్టుకున్నామట, ఈ ఏం పని లేదు, గాడు అనుకున్నా. గాడు తెలుగు వస్తే తెలుగు గాడు, ఈ సీన్ గాడు ఆధార్ అంటారు కదా, ఆ గాడు అనుకున్నాం. కానీ 2010లో చెప్పిన వ్యక్తి నాకు ఎవరైతే ఉందో ఈ వెస్ట్రీ కంపెనీ అనగానే నాకు 2 వ్యక్తులు గుర్తొచ్చారు. ఒక 2018లో చెప్పారు, ఒక 2019లో చెప్పారు. ఆ 2 వ్యక్తులు నాకు గుర్తొచ్చారు. అలాగే దేవుడుగా కనిపించారు. తెలుగు గాడు కాస్త ఇంగ్లీష్ గాడ్స్ అయ్యారు, తెలుగు గాడు కాస్త ఇంగ్లీష్ గాడ్స్ అయ్యారు. కరోనా టైంలో నేను బతికించిన వ్యక్తులు ఎవరంటే బాగా నాకు పేరు చెప్పాలంటే వాళ్ళు వెజిటేబుల్స్ అక్కడ ప్రొడక్ట్స్ తీసుకున్నా ఆ పర్సన్స్ ఎవరో తెలిసే చెప్పాలి. గాడ్స్ గురించి ఆ గాడ్స్ ఎవరో కాదు, చాలా గ్రేట్ పర్సన్స్, లెజెండ్ లీడర్స్. ఈ రోజు వెజిటేబుల్స్ విన్నింగ్ టీం నుంచి ఇండియాలోనే లీడింగ్ నెంబర్ 1 పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు. టాప్ 1 ఎన్నర్ లో ఉన్నారు సౌత్ ఇండియా నుంచి. ఏంది ఇండియాలోనే టాప్ 1 ఎన్నర్ లో ఉన్నారు ఇండియా నుంచి. వెస్టేజ్ మొత్తం కంపెనీ నుంచి టాప్ 5 ఎన్నర్ లో ఉన్నాయి. అది ఎవరో కాదు, గ్రేట్ పర్సన్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది చెప్తున్నా చాలా ఫీల్ వస్తుంది రియల్ చెప్పాలంటే. అర్థమైతే దేవుడా వస్తాం, అర్థం కాకపోతే దయ్యంగా వస్తాం. నేను 2 నెలలు దయ్యంగా వస్తాను, 2 నెలలు బ్లాక్ లిస్ట్ పెట్టాను. కానీ ఈ రోజు అయినా నా జీవితం దేవుడు అయినా నా జీవితం మొత్తం మార్చిన వ్యక్తి అయినా పురుషోత్తమ దాస పూర్ణిమ మేడం ఎవరో కాదు. ఈ రోజు ఈ హాల్ మొత్తం వినడానికి కూడా కారణం ఆయన అనమాట. శ్రీనివాస్ వడ్డేమో శివాజీ మేడం గట్టే కాదు. ఎందుకు చెప్తున్నామని చూడండి. ఒకప్పుడు తెలుగులో గాడ్ అనుకున్నా, తర్వాత ఇంగ్లీష్లో గాడ్స్ అయ్యారు. ఒక బిజినెస్ పైన ప్రెగ్నెంట్ పైన ప్రొడక్ట్స్ వాడాలంటే అది సింపుల్ గా ఈజీ. అది సింపుల్ గా ఈజీ కాదు, చాలా హార్డ్. అవును కదా, అందుకే ఆప్షన్ కూడా చాలా కష్టం. అది ఎవరు నమ్మరు. కానీ నాకు న్యూట్రిషన్ కోర్స్ నేర్చుకున్నా కాబట్టి నాకు క్లారిటీ వచ్చింది. అసలు న్యూట్రిషన్స్ అంటే మీనింగ్ సింపుల్ చెప్తాను నేను. ఇప్పుడు చదువుకునే స్టూడెంట్స్ 3 రకాలు ఉంటారు. జస్ట్ పాస్ చాలా ఆయన జస్ట్ పాస్ అంటే 35% బార్డర్ పాస్ అంతే, పాకిస్తాన్ బార్డర్ లాగా, ఇండియన్ బార్డర్ లాగా జస్ట్ పాస్ అనుకుంటారు ఆయన. రెండో వ్యక్తి అంటారు యావరేజ్ మార్కులు రావు, యావరేజ్ మార్కులు 70% రావాలి, 60 to 70%. ఇంకోటి ఏమంటారు, ఇంకా వాడు ఏది పట్టించుకోవాడు, పుస్తకాలు పురిగేతరాడు, పిచ్చోళ్ళు అవుతారు. ఆ దావతులు ఉండవు, నా ఫ్రెండ్స్ ఉండరు,
తొక్కవడం తోడు ఏమో దానికి ఇక మొత్తం టాప్ 5 టాప్ 10 అవ్వాలి, టాపర్స్ అంటారు వాళ్ళు క్లియర్గా. వీళ్ళు ఏం చేసి చెప్పండి, ముగ్గురు రకాల ప్లాన్ చేసి నేను ఫస్ట్ వీక్ ఏం చెప్పి నేను జస్ట్ పాస్. ఆయన రేపు మార్నింగ్ 10 o'clock ఎగ్జామ్ ఉంటే ఎప్పుడు గుర్తొస్తాయి ఆయనకి, ఓ ఈరోజు ఎగ్జామ్ గుర్తొస్తాయి, మార్నింగ్ లేషన్ గుర్తొస్తాయి ఆయనకి. అప్పుడు జిరా షాప్ పోతారు ఆయన, జిరా షాప్కి తెలుసు, జిరా షాప్కి చిట్టి లేదు కట్టు ఎదురుకైనా పోవచ్చు, టైం పాస్ పోవచ్చు అనుకోవచ్చు. మీరు అనుకో క్లియర్గా జిరాక్స్ షాప్ పోతారు ఒక ఆయన. రెండో కేటగిరీ ఏంటి, ఆ 2 రోజుల ముందు కుస్తీ పడతారు, 2 రోజుల ముందు కుస్తీ పడతారు బాగా ఇంపార్టెన్స్ కోసం మొత్తం గైడ్ తీసుకుంటాడు, గైడ్ ఫాలో అవుతారు ఖచ్చితంగా. గైడ్ ఫాలో అయ్యే వ్యక్తి టాప్ అనే వ్యక్తి ఎవరు, థర్డ్ పర్సన్ ఎవరు, టెక్స్ట్ బుక్ ఫాలో అవుతారు. రోజు ఎగ్జామ్ రాకముందుకి రోజు సిలబస్ రోజు అవుతారు ఆయన, రోజు సిలబస్ రోజు అవుతారు ఆయన. ఇప్పుడు చెప్పండి ఎవరు పాస్ అవుతారు, ఎవరు ఫెయిల్ అవుతారు భూమి మీద? ఇప్పుడు ముగ్గురు టాపర్లు, ముగ్గురు వ్యక్తుల మూడో వ్యక్తి గ్యారెంటీ లేదు, రెండో వ్యక్తికి సేమ్ క్వశ్చన్స్ వచ్చినాయనుకో రాస్తాడు. ఆయనకు ఆప్షన్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. ఏ ప్రాబ్లం ఉంటుంది? ఫస్ట్ బహాట్ చేస్తాడు ఆయన, ఫస్ట్ ఆన్సర్ గుర్తొస్తేనే నెక్స్ట్ స్టెప్ వస్తుంది ఆయనకి, అర్థమవుతుంది. లేకపోతే గుర్తురా ఆయనకి. సెకండ్ కేటగిరీ అందుకే క్లారిటీ ఇస్తున్నా. ఫస్ట్ 3 కేటగిరీ ఎవరు, టాపర్ ఆయన. ఆ క్వశ్చన్ ఎంతైతే ఉందో ఆన్సర్ ఎంత రాయాలో అంతగా డబల్ రాస్తారు ఆయన. ఆయన ఫస్ట్ పక్క తలకాయ పక్క తిప్పాడు. ఎందుకు చెప్పాడంటే వాడికి రాయడం ఇష్టం, వాడికి చదువుకోవడం ఇష్టం కాబట్టి ఆయనకి వాడు పక్కన పట్టించుకోవడం. మీకు ఎందుకు చెప్తున్న మాట అంటే ఈ రోజు మనుషులు కూడా మనకి ఆరోగ్యం పట్ల 3 రకాల వ్యక్తులు ఉన్నారు. నాకు ఈరోజు ఏం కాలేదు కదా, నిమ్మలంగా ఉన్నా అంటే ఫస్ట్ బ్యాచ్ అయినా ఎవరు జస్ట్ బాటర్ పాస్ అయినా ఆయన ఆరోగ్యం పట్టించుకోవడం. రెండో వ్యక్తి ఎవరు, ఎవరికైనా జరిగింది అనుకో ఆయన ముందే కొంచెం ఆలోచిస్తారు ఆయన, ప్రివెన్షన్ ఇస్ బెటర్ క్యూర్ అంటే కొంచెం ఎవరికో జరిగితే నేను ఆలోచిస్తాను, ముందు జాగ్రత్త ప్లాన్ చేస్తాడు. మూడో వ్యక్తి ఎవరు, వాళ్ళ ఇంటనే జరుగుతుంది, అలాంటి ఏదో ప్రాబ్లం జరుగుతుంది, ఎవరో చచ్చిపోతారు. ఆ చచ్చిపోయినప్పుడు ఏమంటాడు, నాకు హార్ట్ ప్రాబ్లం రావద్దు, నాకు షుగర్ రావద్దు, నాకు బీపీ రావద్దు అని చెప్పి, నాకు నీట్నెస్ అని చెప్పి వాళ్ళ ఇంటనే ప్లాన్ చేసుకొని సెల్ఫ్ రియలైజ్ అయ్యి ఆయన ముందు ప్లాన్ చేస్తాడు. దీని ఏమంటే వచ్చినాక చూసుకునేదేమో రోగం, వచ్చినాక చూసుకునేదేమో మెడిసిన్, రోగం రాకుండా చూసుకునేదేమో సప్లిమెంట్స్ అంతే. ఎగ్జామ్స్ వెళ్తే ఏం ఎగ్జామ్ రాస్తాం మనం? ఫెయిల్ ఎగ్జామ్ రాస్తామా, పాస్ ఎగ్జామ్ రాస్తామా? ఇప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ పోయిండు, మిగతా 5 సబ్జెక్ట్ తోపు ఆయన. ఇప్పుడు ఏ ఎగ్జామ్ రాస్తారు ఆయన? ఎందుకు 5 ఎగ్జామ్ తోపు అది రాయచ్చు కదా, ఏది ఫెయిల్ అంటే అదే రాదు కదా. ఈ రోజు రోగం అంటే కూడా అదే చెప్తున్నారు. రోగం అంటే అర్థమైంది అంటే మళ్ళీ చెప్తున్నారు. రోగం అంటే అర్థమైంది అంటే మనం తినే ఫుడ్ లోపల ఈ రోజు ఎంతమంది హెల్తీ ఫుడ్ తింటున్నారు చేతులు ఎప్పటికుందా? 100% కెమికల్ లేని ఫుడ్ ఎంతమంది తింటారు ఇక్కడ? కెమికల్ లేని ఫుడ్ రియల్ చెప్పండి. అగ్రికల్చర్ కన్నా కెమికల్ స్టార్ట్ అవుతుంది. జై కిసాన్ అని చెప్పుకున్నా, జై కిసాన్ కి ఎక్సలెంట్ వర్క్ బాగుంది, కానీ ఒకప్పుడు జై కిసాన్, కానీ ఇప్పుడు జై కిసాన్ ఇప్పుడు లేదు. ఎందుకంటే అగ్రికల్చర్ మొత్తం కెమికల్ బేస్ తయారైతుంది, భూమి మొత్తం ఇంత సారవంతంగా ఉండే ఆ సారవంతం ఫుడ్ వచ్చింది, రోగాలు రాలేదు. కానీ ఎప్పుడేం చేసుకుని మొత్తం అన్ని రోగాలు ఫుడ్ తింటా ఉన్నాం. నేను అన్ని తప్పని చెప్పాను, మనం ప్రివెన్షన్ గా ప్లాన్ చేస్తే బెటర్ అని చెప్పాను క్లియర్ గా. అట్లా ప్రొడక్ట్స్ వాడిన బాగుంది, నచ్చింది, క్లియర్ అయిపోయింది. తర్వాత నేను చెప్తున్నంటే మా సొంతం మా అక్కకే ఇచ్చిన షుగర్ ఉన్నవారికి 380 షుగర్ నుంచి 140కి వచ్చింది. మా సొంతం అమ్మ అని చెప్తున్నా, సొంతం అమ్మ అంటే కొంతమంది ప్రొడక్ట్స్ తీసుకుంటారు కానీ వాళ్ళు వాడరు, అమ్మనికి ట్రై చేస్తారు. ఈ బిజినెస్ అమ్మే బిజినెస్ కాదు, ఇది అంటగట్టే బిజినెస్ కాదు, అర్థం చేయించే బిజినెస్ ఇది. ఏమంటున్నాం? అమ్మేది కాదు, అంటగట్టేది కాదు, అర్థం చేయించే బిజినెస్ ఇది. ఎప్పుడైతే ప్రొడక్ట్స్ వాడినామో మనస్ఫూర్తి చెప్తావు, వాడకపోతే బాగుంది వాడుకో బాగుందంట అంటే ఏమంటా బాగుందంట అంటే తెలుసు అంటలు కూడా పోతా ఉంటావు, పిచ్చి వేసుకోవడం కూర అని చెప్పి ఇస్తారంటే. ఈ అంటల బిజినెస్ పెట్టకూడదు. వెజిటేబుల్స్ అంటే అంటల బిజినెస్ కాదు, అర్థం చేయించే బిజినెస్ అంటే ఏంటంటే నువ్వు నేర్చుకోవాలి, జనాభాకి నేర్పించాలా. నేర్చుకోవాలంటే ఏం చేయాలి, మనం సెల్ఫ్ రియలైజ్ కావాలా. నేర్పించాలంటే ఏం చేయాలా, డ్రీమ్ ఉండాలి, సెల్ఫ్ రియలైజ్ కావాలి ఖచ్చితంగా. ఇది చాలా ఈజీ అనమాట. లాస్ట్ మా ఇంట్లో ఉన్న ముగ్గురు ఎవరైతే ఉన్నారో, మా మిస్సెస్, మా అక్క, మా మమ్మీ, మా అమ్మ, అంటే మమ్మీ అమ్మ అంటున్నాం, 4 వ్యక్తి నేనే. వాళ్ళ ముగ్గురు 3 ప్రాబ్లమ్స్, 4 ప్రాబ్లమ్స్ ఒకరికి నాకు. ఆ 4 ప్రాబ్లమ్స్ ఏమనంటే ఓవర్ వెయిట్, 89 కిలో వెయిట్ నాకు వెయిట్. ఎందుకంటే బంగారు షాప్ కదా, కూర్చొని పనిచేయడం వల్ల ఓవర్ వెయిట్ అయిపోయినట్టుగా. ఆ రోజు మా మిస్సెస్ కూడా 6 months ప్రెగ్నెంట్, నేను 6 months ప్రెగ్నెంట్ నా టైంలో. అంటే అర్థమైంది, ఫోటో చెప్పి బంధం వస్తుంటుండే క్లియర్గా. ఆమె లోపల విద్వానే బాగున్నాడు, నా లోపల గ్యాస్ ఉంది అంతే క్లియర్గా. గ్యాస్ కష్టం చెక్ చేసుకోండి. ఓవర్ వెయిట్ అంటే దాన్ని ఎక్కువ ఎత్తు మనకి నవ్వుకుంటారు కానీ తిప్పురు కొంతమంది, ఎందుకు అవే కదా ఓవర్ వెయిట్ ఉన్నా. కానీ లాస్ట్ ఏం చెప్తున్నా, ఈ ప్రొడక్ట్స్ నేను ఓవర్ వెయిట్ కోసం వాడినా, అట్ ద సేమ్ టైం నేను నాకు లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. లోయర్ బ్యాక్ పెయిన్ అంటే L4 L3 ఫాలో ఉంటుంది. L4 L3 ఇప్పుడు చాలా మందికి లేడీస్ కి ఆపరేషన్ సర్జరీ అయిన తర్వాత ఎనెస్థీషియా ఇంజెక్షన్ ఇస్తారు మనకు వెన్నపూసకి. అది మనం 5 years 6 years తర్వాత ప్రాబ్లమ్స్ చూపిస్తుంది, రిజల్ట్ చూపిస్తుంది. స్లోగా తగ్గి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, బోన్స్ వీక్నెస్ అయితే ఉంటాం, వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ వల్ల వీక్ అవుతుందన్నమాట. నాకు లోయర్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. నేను లోయర్ బ్యాక్ పెయిన్ కి ఓవర్ వెయిట్ వాడినా. నా ఓవర్ వెయిట్ ఎంత ఉంటే 89 కిలోల నుంచి నేను కరెక్ట్గా 4 months లో నేను
ఈ బిజినెస్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల 75 వచ్చిన 14 కిలో బరువు తగ్గిన జస్ట్ 3 months లో. అది నేచురల్. ఇలాంటి ఎక్సర్సైజ్ జుంబాలు గింబాలు లేకుండా ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్ వాడుకుంటాను, ఓన్లీ ఫుడ్ కంట్రోల్ పెట్టుకుంటా. రెండోది లోయర్ బ్యాక్ పెయిన్ ఫాలో ఉంటే నాకు ఈ 3 months లోయర్ బ్యాక్ కూడా ఒక ప్రొడక్ట్ క్లియర్ అయిపోయింది. క్రికెట్ నాకు బాగా పిచ్చి అనమాట. కింద బాగా వంగినా అనుకో, ఓ సినిమాలో ఉంది కదా, ఒక వంగుతా నెక్స్ట్ లెవెల్గా బ్రహ్మాండంగా సేల్ ఉంది కదా సినిమా. నేను అదే ఇట్లా వంగినా అనుకో కష్టమవుతుంది చాలా. కానీ నేను ఎప్పుడు ఊరికెళ్ళినా ఎప్పుడు బయట ఉన్నా క్రికెట్ ఖచ్చితంగా ఆడతాం. బాస్కెట్ క్రికెట్ చాలా దగ్గర పెడతా ఉంటాను. వీక్లీ వన్స్ పక్క వాడొస్తాను, పక్క 2-3 hours టైం స్పెండ్ చేస్తాను. ఎందుకంటే బ్యాక్ ప్రాబ్లం మొత్తం టోటల్ పోయింది అక్కడ, ఫ్రీ అయిపోయింది నాకు కూడా. మూడో ప్రాబ్లం నాకు లోయర్ బ్యాక్ తో పాటుగా నాకు మౌత్ అల్సర్ నోటు పొక్కులు అయిపోతాయి బాగా, తెలుసు నంజుగుడ్డలు అంటాం, నోటు పొక్కులు అయిపోతాయి బాగా. విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువ వేసుకోవాలా. నాలుగో ప్రాబ్లం అంటే బాడీలో టీ ఎక్కువ తాగి గోల్డ్ కస్టమర్ వస్తుంది, గోల్డ్ కస్టమర్స్ నేను తాగాలి, వాళ్ళు తాగేయాలి. వాళ్ళు తాగకపోతే ఏమంటారు, నేను తాగకపోతే ఏం సార్ నువ్వేం బాగుంటావు నాకు ఖరాబ్ చేస్తావా అని వాళ్ళ ఇంటెన్షన్ ఎదుగుతారు. సూప్ చూస్తారు అది కొంచెం తాగు. నేను తాగి లాస్ట్కి వెళ్ళి నాకు వాళ్ళు ఒకసారి 2 సార్లు అవుతాం, నేనేమో నాకు రోజు 10 సార్లు తాగుతుంది. ఆ తాగి బాడీలో ఓవరీట్ అయిపోయి మోషన్లో బ్లడ్ వచ్చేది, దాన్ని పైల్స్ ప్రాబ్లం అంటారు. ఇవన్నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ నాకు ఉండే, ఇవన్నీ తగ్గినాయి. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాయి ఇవన్నీ విషయాలు కంటే నేను చేసే బంగారం ఉంది కదా 24 క్యారెట్స్, RMDS అయితే 22 క్యారెట్స్ అవుతుంది. అంటే 2% అనేది 8% ఏదైతే ఉందో 8% అయితే కేఎం రాగి ఇక్కడ కలపాలి, ఖచ్చితంగా కలిపితే అది వస్తువు తయారవుతుంది. అంటే మనం ఆర్నమెంట్ వాళ్ళు వాడేది 24 క్యారెట్స్ కాదు, 22 క్యారెట్స్. అది మేము కల్తీ చేస్తలేము, వస్తువు ఏనిగా అది ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అయితే. ఆ గోల్డ్ అంటే ప్యూరిటీ ఇస్తుంది వెస్టేజ్ ప్రొడక్ట్స్. అంత ప్యూరిటీ ప్రొడక్ట్స్ కాబట్టి నేను వెస్టేజ్ ప్రొడక్ట్స్ మా మిస్సెస్ అన్ని వరకు వాడగలిగాను. నేను ప్లాన్ కంటే ఎక్కువ బిజినెస్ కంటే ఎక్కువ నేను ఫస్ట్ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడలేదు అనుకున్నా. ప్రొడక్ట్స్ వాడిన ఫస్ట్ 6 నెలల మొత్తం ప్రొడక్ట్స్ వాడినా. ఎప్పుడైతే ప్రొడక్ట్స్ వాడిన రిజల్ట్ వచ్చిందో, నచ్చిందో, ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది, తెలుగులో మాట ఉంది, అందరూ బాగుండాలి నిజంగా అనుకుంటారు ఇలా మాట, మనస్ఫూర్తి అనుకుంటారా, జోక్ అనుకుంటారా? మనస్ఫూర్తిగా నాకు రియల్ చెప్తుంది కదా, ఎంతమంది మనస్ఫూర్తిలో తెలియదు కానీ కరోనా పక్కా అనుకోరు, అందరూ అనుకోరు. కామన్ టైం ఎప్పుడు అనుకోరు, మనస్ఫూర్తి చెప్పారు, కానీ టైం పాస్ చెప్తారు. జోలు తెలుసు, నేను జోలు అదే ఇంత చెప్పడం కదా. ఎందుకంటే మనం బాగుపడుతుందంటే పక్కన మనం ఏం చేస్తాం, మనం బాగుపడుతున్నట్టే తిప్పేస్తాం పక్కన వెంబడే మనం, తెలుసా తిప్పేయమంటే ఏదో తిప్పేస్తాం ఖచ్చితంగా. ఏదో ట్రై చేస్తూ ఉంటాం, నిమ్మకాయలు యాపకాయలు అన్ని చేస్తాం, బాగుపడుతుంది. ఎందుకంటే ఒకరు బాగుపడుతున్నప్పుడు ఎవరు ఓర్వలేదు. బయట ఇండియాలో పీపుల్స్ చెక్ చేసుకోండి. కానీ కరోనా టైం ఏమనుకున్నారు అందరూ, ఆ పక్కింటి మాకు దేవుడు కరోనా రావాలని మొక్కినాం. నాకు వచ్చినా పర్లేదు, నాకు రాకపోయినా పర్లేదు, కానీ పక్కన కరోనా రావద్దు. ఎందుకు వాళ్ళు కరోనా వస్తే ఫస్ట్ ఇంటికి ఎవరు వస్తారు, వాడే వస్తుంది మనకి. అందుకే కరోనా రావద్దని మొక్కింది క్లియర్గా. కానీ ఈ రోజు వెస్టే విన్నింగ్ టీమ్ లో చెప్పిన చాలా హ్యాపీ ఉంది నాకు. ఈ రోజు వెస్టే విన్నింగ్ టీమ్ ఏమిస్తుందంటే, నువ్వు గెలవాలి నేను గెలవాలి అంటున్నావు. నేను గెలవాలి కాదు, ఫస్ట్ నువ్వు గెలవాలి నేను గెలవాలి. దీని ఏమంటావు అంటే విన్ విన్ సిస్టమ్ అంటాం. విన్ విన్ అంటే నా కింద డౌన్ అయ్యి గెలిపిస్తే నేను గెలుస్తా. ఇలాంటి ఈ మాట మనకి ఎవరుకుంటే చెప్పనా, ఓన్లీ తల్లి దగ్గర మాత్రమే ఉంటుంది, తండ్రి దగ్గర కూడా ఉండదు. ఈవెన్ కలిసి తండ్రి దగ్గర కూడా ఉండదు, తల్లి దగ్గర మాత్రమే ఉంటుంది మాట. ఎందుకంటే లేడీస్ హస్బెండ్ దగ్గర అడిగినట్టు బంగారం అడిగినట్టు ఏదమ్మా మా అమ్మ పెట్టినా చెప్తారు ఒకవేళ, అవును కదా అంటారా కదా. అప్పుడు హస్బెండ్ ఏం చేయాలి, డైలాగ్ కూడా వచ్చి, నువ్వు మస్తు బంగారంగా ఉన్నవే, మస్తు తెల్లగా ఉన్నవే, బంగారంగా ఉన్నావు ఏమంటే పొగుడుతో వచ్చి వచ్చాను, నువ్వు బంగారంగా ఉన్నావు అనుకో ఏమంటారా, ఆ పొగుడుతో లొంగిపోయి ఆ ఉన్న బంగారం తీసిస్తాం మేడం, అది తీసుకుని బ్యాంక్లో పెడతాను అది సైడ్, అవును కదా. అంటే కొంతమంది పొగడితే పడవచ్చు పడకపోవచ్చు, ఇంట్రెస్ట్ చూపించచ్చు, కానీ అదే తన పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక్క సెకండ్ కూడా ఆలోచన కూడా ఉన్న వస్తే కూడా అమ్మడానికి రెడీ అవుతుంది లేడీస్, అవును కదా. ఇలాంటి మాతృమూర్తులందరికీ వస్తే గట్టే హ్యాపీ, చాలా హ్యాపీగా తెలుసు. ఎందుకంటే మా తల్లి మా అమ్మ చూస్తాను, కరోనా టైంలో కోడల డ్రెస్ దొరికింది, కూతురు డ్రెస్ దొరికింది, అల్లుడు దొరికింది, కొడుకు దొరికింది, కానీ తల్లి డ్రెస్ దొరకలేదు. నిజమా కదా. నేను మా అమ్మని చూసలేదు, ఎంత హార్డ్ వర్క్ చేసే వ్యక్తి, ఆమె హార్డ్ వర్క్ అనేది 1% కూడా చేయట్లేదు భూమి మీద. నేను భూమి మీద అది మార్నింగ్ లేచినప్పుడు ఎంతో డాన్స్ వర్క్ చేస్తున్నారు. చాలా మంది లేడీస్ చెప్తారు కదా హౌస్ వైఫ్ అని, అది చాలా ప్రౌడ్గా చెప్పుకోవాలి. మీరు అందరి దగ్గర చెప్తున్నారు, చాలా ప్రౌడ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే సింగిల్ కాదు, జాబ్ చేయడం ఈజీ, కానీ హౌస్ వైఫ్ అంటే చాలా కష్టం. అట్లా చెప్పి అందరినీ ఇది ఏమంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటుంది, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం. ఇక్కడ లేడీస్ అందరికి ఏమనిపిస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, రికగ్నిషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు, గుర్తింపు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. బయట గుర్తింపు దొరుకుతుందా, బయట ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, ఉల్టా దెబ్బలు పడుతుంది, ఉల్టా డబుల్ కొట్టి పడుతుంది. తప్పని చెప్పాలి, కొంతమందికి చెప్తారు, అందరూ చెప్పట్లేదు. ఇక్కడ బిజినెస్ లోకి ఒక రాజానికి మనకి ఏమైందంటే, మీకు గుర్తింపు వస్తుంది, డబ్బులు వస్తుంది, మీ ఓపిక ఏదైతే ఉందో, నిస్వార్థంగా చేసే పని అయితే ఉందో, అదే వెస్టర్న్ బిజినెస్ టీమ్ లో నిస్వార్థంగా పని చేస్తే ఖచ్చితంగా బిజినెస్ అవుతారు ఇక్కడ ఈజీగా. కానీ తల్లికుండే ఓపిక మనకు ఉండాలా, తల్లికుండే నిస్వార్థమైన సేవ మనకు ఉండాలి. ఇక్కడ నా పిన్ను నా డబ్బులు అనుకున్నప్పుడు గెలవు,
నా డౌన్లైన్ గెలవాలి, నా టీం గెలవాలనుకోవాలా. అప్పుడు ఎప్పుడైతే వాటి అనుకుంటాను ఖచ్చితంగా విన్ అవుతాం క్లియర్గా. అవునా కదా? అర్థమైనా? నేను ఇలా బిజినెస్ రావడం కూడా కారణం అదే. ఇక్కడ నిస్వార్థ సేవ ఉంది. ఇక్కడ నిస్వార్థ సేవ అంటే ఈ చేయి ఇట్లుంది, ఇట్లా ఇచ్చే లేదు ఇక్కడ. నువ్వు అదే ₹1,00,000 తీసుకురా, ఉంటే పోతా ఏమంటావు? ఆ మాటనే గ్యాప్ నువ్వుతావు ముందుకు నువ్వు వెళ్ళిపోతావు. వాడు ఉంటో క్లియర్ కలిసి. ఇక్కడ ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, నేను వెస్టర్న్ విన్నింగ్ టీమ్ లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టేది లేదు. అవునా కదా? రెండోది ఏమంటున్నాం, మీరు చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు, మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బంగారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పొలాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీ కులం చిన్నది ఉండొచ్చు, పెద్దది ఉండొచ్చు, కానీ డ్రీమ్ లేకపోతే మేమేం చేయలేము. ఏమంటున్నాం? డ్రీమ్ చేయలేకపోతే మేమేం చేయలేము అలా. డ్రీమ్ అనేది జీవితంలో గెలవాలి, సక్సెస్ కావాలి, ఖచ్చితంగా ఉన్నావు క్లియర్గా. అది ఎప్పుడైతే మీకు తపన ఉంటుందో మీరు ఖచ్చితంగా విన్ అవుతారు. డ్రీమ్ లేకపోతే మీరు సక్సెస్ కాలేదు ఖచ్చితంగా. డ్రీమ్ అంటే ఏంది? సాధ్యమైతే సాధ్యం కాదా? డ్రీమ్ అంటే సాధ్యమైతే సాధ్యం కాదా? సాధ్యమైంది. అవునా కదా? నేను బుక్లో చదివిన మాట ఏంటంటే, ఇది చిన్న లైవ్ ఎగ్జామ్ చెప్తాను. ఎగ్జామ్ ఫోన్ ఉంది, నాకు ఒక 50,000 ఉన్నాయి, 50,000 రెడీ ఉన్నాయి, 50,000 రెడీ ఉన్నాయి. షోరూమ్ పోయి తెచ్చుకోవచ్చు, షోరూమ్ పోవచ్చు, డైరెక్ట్ తెచ్చుకోవచ్చు. పోయి ఇది సాధ్యమా? అసాధ్యం. ఇది ఏ సాధ్యం? డబ్బులు రెడీ ఉన్నాయి, పోయి తెచ్చుకున్నాం అంతే. అసాధ్యం అంటే నేను డబ్బుల్లో ఒక ఫోన్ కొనుక్కోవాలా. ఒక పెట్టుకుంటే ఫస్ట్ డబ్బులు ఎటుంటది? ఈజీనా కష్టమా? చాలా కష్టంగా ఉంటుంది క్లియర్గా. ఆ టైంలో నువ్వు నిన్ను నమ్ముకొని, నీ డ్రీమ్ నమ్మి, నిన్ను నమ్ముకొని పని చేసి డబ్బులు సంపాదించి ఫోన్ కొనుక్కున్నప్పుడు ఆనందం ఎటుంటుంది? ఎటుంటది? ఉంటుంది కదా? అది రియల్ డ్రీమ్ అంటే. లైవ్ ఎగ్జామ్ చెప్తాం మీకు. పెళ్లి కాలేదు ఒకసారి కూడా. థ్యాంక్ యూ. ఒకసారి చెప్పు ఏమన్నా డాడీ ఉండే ఎగ్జాంపుల్, డాడీ ఉండు. ఇప్పుడు చదువుకున్న స్టూడెంట్ అనుకుందాం, ఇతనికి స్పోర్ట్స్ బైక్ కావాలి. ఏమన్నా స్పోర్ట్స్ బైక్ కావాలా? స్పోర్ట్స్ బైక్ కావాలి. మీరు డబ్బులు స్టూడెంట్స్ నువ్వు ఇప్పుడు స్పోర్ట్స్ బైక్ అంటే ఏం చేస్తాను? అప్పుడు వెజిటేబుల్స్ లేవు, వెజిటేబుల్ లేవు. ఇప్పుడు చెప్పు అడగాలి. ఈయన దగ్గర డబ్బులు ఎవరు అని చెప్తారు. అప్పుడు డబ్బులు లేవు, ఎట్లా? అప్పుడు ఏం చేస్తావు? 2 రోజులు 3 రోజులు ఏం చేస్తావు? రాష్ట్ర చూస్తావు, అడుగుతావు. తర్వాత ఏం చేస్తావు? ఏడుస్తావు. ఇంకా అన్నం బంద్ చేస్తావు. తర్వాత మాట్లాడేస్తావు. నెక్స్ట్ ఏం చేస్తావు? మమ్మీ నెక్స్ట్ మంత్ నా బర్త్డే వస్తుంది మమ్మీ, ప్లీజ్ మమ్మీ కావాలేదా? అప్పుడు ఏం చేస్తావా? ఆ తాకట్టు బంగారం లేకపోతే ఏదైనా అప్పులో చేసి బాగా ఫిక్స్ అయిపోయారా? ఇది డ్రీమ్ కాదు. ఇది డ్రీమ్ కాదు అంటే జనరల్గా ఇదే రియల్ ఇదే అవుతుంది. కానీ డ్రీమ్ అంటే ఏంటంటే, నేను డబ్బులు లేవు, నా సొంతంగా కష్టార్జితో వెజిటేబుల్స్ చేయలేక నా కష్టంగా పని చేస్తా, డబ్బులు సంపాదిస్తా, లాస్ట్ కి బయటకి నేను రాస్తా. ఇట్స్ మై గిఫ్ట్, ఇట్స్ మై ఓన్ అని రాసుకోవాలా. ఇట్స్ మై ఓన్ అంటే ఇట్స్ మై డాడీ గిఫ్ట్ కాదు, ఇట్స్ మై గిఫ్ట్ అని రాసుకోవాలా. బాగుంటుందా? అది రాయడానికి గడుపుతుందా? రియాలిటీ ఇప్పుడు క్లియర్గా. ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి, ఏదో సొంతంగా చేసే పని మీద మనకు కిక్కు వేరే ఉంటుంది. ఎవరో ఏదో సాధించు, నేను సాధిస్తాను డ్రీమ్ కాదు. నా సొంతంగా కష్టంతో సంపాదించుకుంటా, నా సొంతంగా నిలబడతా అంటే కిక్కు వేరే ఉంటుంది. నేను ఎక్కువ మాట చెప్తాను. నీ పేరు కదా? శివ. నాన్న పేరు శంకర్. శివానా? శివాంజు. శివాకర్. పేరు డిఫరెంట్. చాలా వాల్యూస్ చెప్తాను నేను. శివాకర్ కదా. ఇప్పుడు శివాకర్ అనే వ్యక్తిని నాన్న పేరు శంకర్ కదా, మన శంకర్ వాళ్ళ కొడుకు పేరు శివాత్ అని చెప్పాలా, శివాత్ వాళ్ళ నాన్న పేరు శంకర్ అని చెప్పుకోవాలా? దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు మీరేగా ఫస్ట్ ఆప్షన్ బాగుంటుంది, సెకండ్ ఆప్షన్ బాగుంటుందా? మళ్ళీ ప్రాక్టీస్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్. కొంతమంది శంకర్ వాళ్ళ కొడుకు శివాత్ అంటే కామన్, అది భూమి అందరూ అదే చెప్తారు. కానీ శివాత్ వాళ్ళ తండ్రి శంకర్ అని చెప్తే నువ్వు సక్సెస్, నీ సక్సెస్, రియల్ సక్సెస్. అది చాలా హ్యాపీ. అది ఈరోజు నేను చెప్తాను కదా, నీ సక్సెస్ అయ్యాలంటే నా నాన్న లేడు. నా నాన్న లేడు. ఏ నాన్న ఉంటుంటే నా మాట రోజు కలిసి 20 సార్లు నడుచుకుంటాను నాన్నని. నాకేం నా నాన్న డబ్బులు ఇవ్వలేడు. ఆయన నాకు ఆస్తులు ఉన్నాయి, ఎకరాలు ఉన్నాయి. ఒక ఎకరం ₹1,00,00,000 పోతుంది. 6 ఎకరాలు ఉన్నాయి నాకు ఆల్రెడీ. కానీ ఆస్తులు అమ్ముకొని బాగుపడితే వాడేవాడు నాకు అర్థం కాదు. అది సాధ్యమే డ్రీమ్. అది నీకు ఆస్తు ఉన్నా ఏది ఉన్నా సంబంధం లేదు. నీ సొంతంగా ఆ డ్రీమ్ నమ్మి దానికోసం ఎఫర్ట్స్ పెడితే సక్సెస్ అయితే ఉంటుంది. అది ఎక్కువ వేరే ఉంటుంది. బాగుంటాం కదా? అది రియల్ సక్సెస్. దాన్ని రియల్ డ్రీమ్ అంటారు. దాన్ని రియల్ డ్రీమ్. ఇది నేను చెప్పే మాట కాదు, అబ్దుల్ కలాం చెప్పిన మాట. ఏ మాట చెప్తారంటే, కళలు కంటే చాలా మంది, కానీ 95% పీపుల్ కళలు నెరవేర్తలేదు. ఎందుకంటే కళలు కలలానే నీరుగారిపోతున్నాయి, అట్లే ఉండిపోతున్నాయి. అని కళలు పడుకొని కలగాడు చాలా మంది. కానీ రియల్ కళ అని చెప్పనా? రియల్ కళ అంటే ఏంటంటే, నీకు నిద్ర పట్టవద్దు, నీ కళల్ని కలుసుకుంటే కళ నిద్ర పట్టవద్దు. నిద్ర పట్టదు ఎప్పుడైతే నిద్ర పట్టకుండా కళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 100% అచీవ్ అవుతారు.
నిద్ర పట్టినప్పుడు కళలు అనేది డ్రీమ్ అది. నిద్ర పట్టకుండా చేసే కళని కళలు అంటారు, దాని లక్ష్యాలు అంటారు. ఏమంటాం? లక్ష్యం. లక్ష్యం ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పుడు నిద్రపోడు, ఆకలి కాదు, ఆయనకి ఏ సోయి ఉండదు, ఆయనకి ఓన్లీ మత్తు మాత్రం ఒకటే ఏ మత్తు ఉంటుంది, ఓన్లీ లక్ష్యం మాత్రం మత్తు ఉంటుంది. అట్లా పెయిన్ఫుల్ గోల్స్ ఎవరైతే పెట్టుకుంటూ ఖచ్చితంగా వినేటారు. నాకు అంత పెయిన్ఫుల్ డ్రీమ్ నేను, కానీ నాకు అవకాశం లేదు, అయిపోయిన ఆ రోజు. ఎప్పుడైనా 2020లో ఇట్లా బోనస్ మొత్తం వాడుకొని రిజల్ట్ వచ్చిన తర్వాత ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ క్లారిటీ వచ్చింది. నేను చెప్పిన క్లారిటీ ఇస్తాను అందరికీ. ఎంతమందికి యాక్టివ్ ఇన్కమ్ అంటే ఐడియా ఉంది? యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అంటే యాక్టివ్ ఇన్కమ్ అంటే అర్థమైంది, మనం రెక్కాడితే డొక్కాడుతుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం లేని పరిస్థితుల్లో కూడా మన ఫ్యామిలీ సెక్యూర్ జోన్లో ఉండాలి. ఎంతమంది చెప్పండి ఇక్కడ? నాకైనా జరిగినా నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఎంతమంది అంటారు చెప్పండి ఇక్కడ? నాకైనా జరిగినా కూడా నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఉంటే ఏమన్నా నేను చచ్చిపోయినా కూడా నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, నాకు ఇన్కమ్ రావాలి, నా ఫ్యామిలీకి వస్తుంది అయిపోతుంది. డైరెక్ట్ చెప్తున్నా, నేను చనిపోయినా కూడా నా ఫ్యామిలీకి ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ యాడ్ అవుతుంది, అది వస్తుంది. అకపోయినా ఈ కాలంలో జాబ్ అనే ఆప్షన్ ఉంది, బిజినెస్ ఒక ఆప్షన్ ఉంది. జాబ్ లో చేస్తేనే వస్తుంది, చేయకపోతే డబ్బులు రావు. ఈ కాలం చేసినా కూడా డబ్బులు ఇస్తారు, సరిగ్గా సాలరీ ఇవ్వట్లేదు. ఇది వాస్తవాలు. 2 లక్షల జీతం తీసుకున్న వ్యక్తి కూడా నాకు నిర్వహణ కాల్ చేస్తున్న వ్యక్తి 2 lakhs సాలరీ అంటే పొద్దున్నే కాల్ వస్తుంటే ఆన్లైన్ కూడా 2 lakhs సాలరీ, 2,80,000 సాలరీ అంటే ఆయనకు కరోనా టైం మన ఈ ఏ టెక్నాలజీ రావడం వల్ల ఆయన జాబ్ని క్విక్ చేయించారు. 2 months సాలరీ లేదు, లేక పెళ్లి చేసుకుని ఆయన కూడా నాలాగా లేక పెళ్లి చేసుకుంటూ 6 నెలల నుంచి 2,80,000 ఇన్కమ్ వస్తుంది. కానీ పెళ్లి చేసుకుని 2 months తర్వాత జాబ్ నీకు వల్ల అయితే లేదు, జాబ్ ఇవ్వలేము, నువ్వు జాబ్ ఇంకో జాబ్ చూసుకొని చెప్పి డైరెక్ట్ ఇప్పుడు పేరు వచ్చిన దానికి. ఇప్పుడు 2 months తర్వాత పెళ్లి అనేది ఇటువంటి పరిస్థితి ఆలోచన. ఆయన అప్పటికో అపార్ట్మెంట్ ఫ్లోర్ కొన్నాడు, ఒక ప్లేస్ 3 BHK తీసుకున్నాడంట. దాని రెంట్లు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే లాస్ట్ టైం మిగిలిన 10,000 రూపాయలు ఎక్కువ మిగలవడానికి. మీకు ఎందుకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నంటే ఈ రోజు జాబ్ అన్న పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు ఆయన సూసైడ్ చేసుకోవాలా, ఇంకేనా అవకాశం చూస్తారు? ఆయన అవకాశం రాకపోతే పిన్ కోడ్ అయితే ఒకవేళ సూసైడ్ చేసుకుంటారు అంతే. ధైర్యవంతుడు అయితే ఇంకేదైనా వాళ్ళు ఇంకా ట్రై చేస్తాడు క్లియర్గా. ఆయనకి అవకాశం ఇచ్చిన పొద్దునే ఇప్పుడే ప్రూఫ్ పంపించి లాగిన్ చేసినప్పుడు దాన్ని హెల్ప్ చేయాలి. నేను ఇట్లాంటి పుణ్యకర్మ మంచిదే కదా? ఎంత అదృష్టం ఇది. మనం ఏం చేస్తున్నామంటే మనందరం ఏం చేస్తున్నామంటే మనందరం చేసే పని ఏంటంటే ఒక వ్యక్తి ప్లాన్ చెప్తాను, ఆయన నోనడు అనుకో, నేను మామూలు వస్తున్నా చేయలేదు, నేను బిజినెస్ పనిచేస్తాను. నువ్వు ఆయన కోసం బతున్నా, నీ కోసం బతున్నా, నువ్వు నా కోసం. ఇప్పుడు వ్యక్తి వాళ్ళు ఆలోచించుకోండి, జేఓబి స్పెల్లింగ్ ఇప్పుడు జేఓబి తెలుసు అందరికి, జేఓబి జాబ్ అంటారు దాన్ని. ఆ జాబ్ స్పెల్లింగ్ ఏంటంటే జాయినింగ్ ఫర్ అదర్స్ బిజినెస్ మ్యాన్. ఒక బిజినెస్ మ్యాన్ కి బిగ్గెస్ట్ డ్రీమ్స్ ఉంటే ఒక్కరు పని చేసుకున్నాడు కాబట్టి కొంతమందికి ఆయనకి ఎంప్లాయీస్ కావాలి. ఆ ఎంప్లాయీస్ ఎవరు అంటే చదువుకున్న అదృష్టవంతులు మనమే. చదువుకున్న అదృష్టవంతులు మనమే. అది చదువుకొని ఏమవుతాం? బెస్ట్ స్టూడెంట్ అవుతాం. బెస్ట్ స్టూడెంట్ ఏమవుతుంది? బెస్ట్ ఎంప్లాయ్ అవుతాం. ఇంకా బెస్ట్ సాలరీ ఎప్పుడు వస్తుంది మనకి? బెస్ట్ రిటైర్మెంట్ ఎప్పుడు వస్తుంది? రాదు, జిందగీలో రాదు. ఇప్పుడు సైంటిస్ట్ గారు ప్లాన్ చెప్పింది ఆయన, అవును కదా? ఆయనకి ఏమవుతుంది? బిజినెస్ చేయడానికి అవసరం ఆయనకి. ఆయన ఏదో 60 గంట సేపు టైం పాస్ చేస్తుంటే డబ్బులు వస్తాయి, ఆయనకు వస్తుంది కదా. ఎందుకు బిజినెస్ చేస్తుంది ఆయన? ఓన్లీ ప్యాసివ్ ఇన్కమ్. ఏంటి ఇంతకు మేడం పోస్టింగ్ చేసిందాక మేడం హెడ్ మాస్టర్ అంటారు, స్కూల్ అసిస్టెంట్. ఎంత సాలరీ ఉంటుంది మీకు? 1 lakh rupees.